ఈ కర్రీ ఏంటో మీకు తెలుసా? శనగల కర్రీ అండి. శనగలతో కర్రీ ఏంటనుకుంటున్నారా? పూరీకి అదిరిపోతది. పూరీకైనా, చపాతీకైనా హైదరాబాద్‌లో దీన్ని చోలే, చోలే కర్రీ అంటారనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అది ఎలా తయారు చేయాలో, ఎలా ఉంటుందో చూపిచ్చేస్తా. ఫస్ట్ అయితే చోలే తీసుకొని చక్కగా వీటిని నైటల్లా నానబెట్టుకొని, ఈ విధంగా శుభ్రం చేసుకొని, పక్కగా పక్కన పెట్టేసుకోండి. 2, 3 సార్లు కడిగి, ఆ తర్వాత దీనికి కావాల్సిన ఐటెమ్స్ 2 టమాటాలు, ఒకటంటే ఒక ఉల్లిపాయ, ఆ తర్వాత దీన్ని కొంచెం కళాయి పెట్టుకొని, దాంట్లో ఆయిల్ పోయకోకుండా అలాగే 2 లవంగాలు, అదే 2 అంటే 2 కాదులే, 2, 3 లవంగాలు, ఒక చెక్క, 2 యాలక్కాయలు, మిరియాలు, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని దోరగా గరిటెకి పనిబట్టి చక్కగా తిప్పుకోండి. ఆ తర్వాత దాంతో పాటు ఉల్లిపాయ పొట్టు తీసుకొని కోసుకొని, టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని, ముందుగా మనం వేపుకున్న దాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఇది మిక్సీ పట్టుకోవాలనమాట. అందుకే మిక్సీ జార్‌లో ఏసాము. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలకి కొంచెం ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా ముందు. ఇవన్నీ ఆయిల్‌లో వేగే వరకు చక్కగా తిప్పుకొని, కొంచెం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ విధంగా మగ్గించుకొని, గరిటెకి పని పెట్టి చక్కగా అడుగంటకుండా కింద పైన కలిసేలాగా, నూనెలో కలిసేలాగా ముక్కలు వేపండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా గాయ్స్! ఇక్కడ తప్పులు చేయకండి. కర్రీ టేస్ట్ పోతుందనమాట. మంచిగా చేయండి. చపాతీకి, రైస్‌కి బావుంటది. ఇది ముందుగా అవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత, ఇది గూడా మనం మిక్సీ జార్‌లో వేసుకొని, ఆ తర్వాత మళ్ళీ అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువేసుకోండి. నేనైతే కొంచెం ఆయిలేసాను. ఆయిల్ ఎక్కువేం పట్టదు దీనికి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిలేసుకొని, అది మిక్సీలో మెత్తగా దూదిలాగా అయిపోయేలాగా, అంటే గ్రేవీ అనమాట దానికిది గ్రేవీ. ఆయిల్‌లో ఇది వేసేసుకోండి. కొంచెం ఆయిలు కాకముందే వేసేసుకోండి. ఎందుకంటే మళ్ళా కాగిన తర్వాత మీదకి తుల్లుతుంది. చూసారుగా ఆల్రెడీ అది తుల్లుతానికే ఉందనమాట. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి ఈ విధంగా పుట్టిగా చీలికల్లాగా కోసేసి వేసుకోండనమాట. మనకి కాజు పన్నీరు అవి ఎలా ఉంటాయి? దాని కుర్మాలెలా చేస్తారు? ఇలాగే చేస్తారు. దేనికైనా మసాలాకి, కుర్మాకి టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు ఇవే యేసుకుంటారు మనకి గ్రేవీ రావాలంటే. ఇవి పెద్ద ప్రత్యేకంగా చేసేదేమీ లేదండి. కానీ మన చేతిలో ఉంటది ఏదన్నా సరే. అర్థమవుతుంది కదా! మన చేతిలో. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, దీంట్లోకి తగినంత కొంచెం పసుపు, కారం, దీనికి చాట్ మసాలా అని చోలే మసాలా, చోలే మసాలా అని ఉంటుంది. చోలే మసాలా గూడా వేసుకోవాలనమాట. అప్పుడే దీని టేస్ట్. చోలే కదా ఇది. కొంచెం కారం గూడా వేసుకొని, అది మొత్తం కలిసేలాగా మీకు చూపిచ్చాలని నేనేసింది 2 స్పూన్లే. బ్రదర్ అండ్ సిస్టర్స్ చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి చోలే మసాలా. కొంచెం ఏసుకోండి. అటు ఇటు చక్కగా కలిసేలాగా అది తిప్పుకోవాలనమాట. మసాలా మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నా. ఈ విధంగా కొంచెమే చూస్తున్నారు గదా! ఆ విధంగా వేసుకోండి. నాకెక్కువ పడిపోయింది చేతిలో. నేనందుకే మళ్ళా మీకు ఎక్కువైపోద్దేమో చూపిచ్చే వరకు నేను కలపలేదు. ఈ విధంగా చూపిస్తాను చూడండి. అది ఆయిల్‌లో చక్కగా గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా గరిటెకి బాగా పనిపెట్టి అడుగంటకుండా ఆ విధంగా కలిపేసుకుంటూ ఉన్నారంటే, ఆ మసాలా అనేది మసాలాలోంచి నూనె బయటకొస్తది చూడండి. అప్పుడు ఆ మసాలా మగ్గినట్టనమాట. చాలా బావుంటది. మనం ముందుగా నానబెట్టుకుని, కడిగి పెట్టుకున్న చోలే ఉంది కదా! అదే శనగలండి. దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మళ్ళా చక్కగా మసాలాలు ఆ చోలే మొత్తం కలిసేలాగా కిందకి, పైకి, పైకి, కిందకి మసాలా మొత్తం దాంట్లో కలిసేలాగా తిప్పుకొని, మనం ముందుగా మిక్సీ జార్‌లో టమాటో ఇదంతా పేస్ట్ పట్టుకున్నాం కదండీ! దాంట్లో కొద్దిగా నేను వాటర్ అనేది వేసి పెట్టుకున్నాను. ఇది కూడా మసాలా వచ్చేసి దానిదే చాట్ మసాలా అనేది నేను కొంచెం వేసుకున్నాను. చూసారు కదా! చోలే మసాలా వేసాను, చాట్ మసాలా వేసాను. అంతే. ఆ తర్వాత ఆ మిక్సీ జార్‌లో కొంచెం నీళ్ళనేది పట్టుకున్నా కదా! పట్టుకొని ఉంచుకోండి. మీరొక 2 గ్లాస్ వాటర్ అనమాట. నేను ఒకేసారి మీకు చూపించకోకుండా అది కొంచెం వేశాను. మళ్ళా తర్వాత ఇంకో గ్లాస్‌తో నేను కొన్ని వాటర్ తీసుకొని అది దాంట్లో వేసుకున్నాను. అసలు చాలా సింపుల్. ఏంలా శనగలు ఉడకబెట్టుకోండి. దానికి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ తీసుకొని ముందుగానే కోసి పెట్టేసుకొని, నేను చూపించినవన్నీ మిక్సీకి పట్టేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం వేపుతాము. అది వేపకుండా ఆయిల్‌లో వేసేసుకుంటేనే చాలా సింపుల్ అండి. ఏదన్నా మన చేతిలోనే అయిపోతుంది. మామూలుగా ఉండదు. చేసే విధానంలోనే ఏదో ఉంటది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతది. బావుంటది. చపాతీకైనా, పుల్కాకైనా బావుంటది. ఈ విధంగా ఉడకాలి. చూస్తున్నారు కదా! చక్కగా ఉడికిపోయింది. దగ్గరికి చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉడికిపోయిందనమాట.
మంచిగా అవుతుందండి. అబ్బా! స్మెల్ చూస్తుంటే నాకు అప్పుడే చపాతీలు చేసుకుంటే నాకు పూరి కంటే చపాతీ ఇష్టం. చపాతీలో చాలా బాగుంటుందన్నమాట. అంతే అండి. అదిరిపోతుంది. కొంచెం కొత్తిమీర లాస్ట్‌లో వేసుకోవాలి. కొంచెం అంతే కొత్తిమీర చోలే రెడీ వేసుకోండి. అయిపోతది. అంతే ఇక అదిరిపోతది నెక్స్ట్ లెవెల్ చోలే రెడీ అయిపోయింది. వేడి వేడి చపాతీలో, వేడి వేడి పూరీలో ఇది నంచుకొని తింటుంటే పూరీ కంటే చోలే మొత్తం మనమే అవజేసేయొచ్చు. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అర్థమవుతుందా? సూపర్ ఉంటది. ఇంక పూరి పొంగింది చూడండి. ఈ విధంగా పొంగిన పూరీతో చూసారా నూనెలో ఎలా పొంగిందో ఇప్పుడే ఫ్రెష్‌గా ఆ పూరీతో కొంచెం చోలే పెట్టుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ వేరే లెవెల్. అంతే ఏం తిన్నా హెల్తీగా టేస్టీగా తినండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పండి. బాయ్ గాయ్స్.